శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శ్రీవారి స్పైసెస్, చిల్లీ, టర్మరిక్, కొరియాండర్ పౌడర్. శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ రన్లో అయితే పాల్గొన్నారని చెప్పాలి. ప్రస్తుతం మనతో పాటు హీరో తరుణ్, అదేవిధంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాము. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆయనకు అలా అనిపిస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా ఈ డ్రగ్స్ని నిర్మూలించే విధంగా అవగాహన కలిగించేందుకు అయితే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి దాని గురించి కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ రన్ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం డ్రగ్స్ అనేది నిర్మూలించాలనేది, మీరేం చెప్తారు దీని మీద? నైస్. వీళ్ళు మనం చాలా అభినందించాల్సిన విషయం. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీటీఏ వీళ్ళు ఈ 10 years అయిన సందర్భంలో ఈ సేవా డేస్ అని పెట్టి దీంట్లో భాగంగా ఈరోజు ఈ 10K రన్ అండ్ అట్లానే 5K రన్ అండ్ 2K రన్ ఇది సే నో టు డ్రగ్స్ అనే దాన్ని థీమ్గా పెట్టి చేస్తున్నారు. మనము ఈ మైల్స్ ఆఫ్ హోప్ అని ఏదైతే వీళ్ళు పెట్టినారో, మనం జీవితంలో అందరికీ మనం హోప్ తోటే మనం ముందుకెళ్తుంటాం. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ ద వెరీ వర్కింగ్ ఆఫ్ హైడ్రా ఈజ్ ఆన్ హోప్. హోప్ అంటే ముందు ఫ్యూచర్ని బిల్డ్ చేయడానికి, డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేయడానికి, అంటే మనకున్న కళలను సాకారం చేసుకోవడానికి, ఇవన్నిటికీ ఒక హోప్ అనేది చాలా అవసరం. సో ఆ హోప్లో భాగంగానే మా వర్కింగ్ అలానే ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి ఈ రన్ కూడా సే నో టు డ్రగ్స్. ఎందుకంటే ఈ డ్రగ్స్ అనేది మనల్ని ఒక మహమ్మారిగా ఉంది. ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ని, మన కళల్ని అన్నిటినీ షాటర్ చేస్తుంది. మన లేని ఒక అపోహని అంటే ఒక కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. అది లేని ఇవన్నీ అంటే ఫాల్స్ కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. మన మైండ్ని ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక టెంపరీగా దాన్ని కామ్ డౌన్ చేసినట్టు ఉంటుంది. అంటే అది రూట్ కాజ్కి వెళ్లకుండా పైన కాస్మెటిక్గా అది ఉంటుంది. సో ఇవన్నింటి నుంచి బయటికి రావాలంటే కనుక ముందు ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి, పియర్ ప్రెషర్ని హ్యాండిల్ చేసేది ఉండాలి. అండ్ ఫెయిల్యూర్ వచ్చినప్పుడల్లా ప్రతిదానికి కూడా ఇది నేను ఎగ్జామ్ ఫెయిల్ అయ్యానో, లేకపోతే ఉద్యోగం రాలేదనో, లేదా లైఫ్లో ఏదో నాకేదో జరగరాంది జరిగిందనో ఇలా అనుకుంటే కనుక సక్సెస్ఫుల్గా ఉన్న ప్రతి వాడు కూడా ఇప్పటికి 100 సార్లు డ్రగ్స్ తీసుకొని ఉండాల్సిందన్నమాట. సో అందుకోసం మనం అలా దాన్ని ఇప్పుడు కూడా ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు దాన్ని కోపింగ్ అప్ మెకానిజమ్స్ ఉంటాయన్నమాట. దాన్ని డెవలప్ చేసుకోవాలి, దాన్ని చేయాలి తప్ప. కానీ దిస్ ఈజ్ నాట్ ద సొల్యూషన్. ఇది తెలుసుకొని మనం అందరం కూడా మనం 10 మందికి చాటి చెప్పాలి. యువతను ఎవరైతే కనుక ఇట్లాంటి ఒక ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు, లేదా పియర్ ప్రెషర్ తోటో, లేదా ఒక కావాల్సిన ఒక దీని కోసమనో, ఏదో జాయ్ కోసమనో ఇట్లాంటి వచ్చేదాన్ని మనం అన్నింటినీ కూడా పక్కన ఉన్నటువంటి వాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ, కుటుంబం ఇవన్నీ చెప్తే కనుక డెఫినెట్గా వీ కెన్ కమ్ అవుట్. చెప్పినట్టుగా అంటే హైడ్రా ఫ్యూచర్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అలాంటి ఫ్యూచర్ కోసమే ఇలాంటి డ్రగ్స్ నిర్మూలన అనేది జరుగుతుంది. సో మీరు హైడ్రా వర్షన్లో చెప్పాలంటే ఏం చెప్తారు? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మేము అందుకు ఏం చేస్తున్నాం, ఇప్పుడు హైడ్రా చాలా లేక్స్ని డెవలప్ చేస్తున్నప్పుడు అక్కడ ప్లే ఏరియాస్ ఇస్తున్నాం. అంటే పిల్లలకి ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే ఇట్లా లేకుండా వాళ్ళని ఎంగేజ్ చేసేదానికి చాలా యాక్టివిటీస్ క్రియేట్ చేయాలనేది ఆలోచన. సో ప్రభుత్వం కూడా, ముఖ్యమంత్రి గారు కూడా వారు దీన్ని అంటే ప్రతి లేక్ దగ్గర కూడా మేము నాట్ జస్ట్ ఏదో ఒక చెరువును డెవలప్ చేయట్లేదు, పక్కన పార్కు, ప్లే ఏరియాస్, చాలా ప్లే గ్రౌండ్స్ కూడా తయారు చేస్తున్నాం. ఇవన్నీ చేస్తున్న క్రమంలో మన ప్లే గ్రౌండ్స్ మా చిన్నప్పుడు చూసేవాళ్ళం. ఇప్పుడు అన్ని చోట్ల పోయినాయి ప్లే గ్రౌండ్స్ అనేది. ఇప్పుడు ఆల్మోస్ట్ కనుమరుగైపోయినాయి. అవన్నీ మళ్ళీ ఆ ప్లే ఏరియాస్ని తీసుకొచ్చి ఈ లేక్స్ దగ్గర తయారు చేస్తూ, అంటే ఒక మంచి ఫ్యూచర్ బిల్డ్ చేయడానికి, వాళ్ళు ఎంగేజ్ చేయడానికి కూడా యాక్టివిటీస్ క్రియేట్ చేస్తే కనుక న్యాచురల్గా ఈ ఫ్యూచర్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ బ్రైట్. సో ఎప్పుడు మనం ఆ బ్రైట్నెస్ అంటే ఎప్పుడు కూడా ఆ రే ఆఫ్ హోప్ మనల్ని నడిపించాలన్నమాట. అది ఉండాలన్నమాట. డ్రగ్స్ విషయంలో అంటే ఎలాంటి సూచనలు చేస్తారు సార్? అంటే కంట్రోల్ చేసుకోవాలన్నా కానీ, లేదా ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళ కోసం అని చెప్పేసి కావచ్చు, ఎలాంటి సూచనలు మీరు చేస్తారు? మనకి బాడీకి డిఫెన్స్ మెకానిజమ్స్ ఉంటాయి. డిఫెన్స్ మెకానిజమ్స్ ఎలా ఉంటాయంటే, మన బాడీకి, మైండ్కి మనం అది ఒక యాంగ్జైటీ వచ్చినప్పుడు, లేకపోతే ఒక స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు తీసుకొని మనల్ని మనం సమాధానం పెట్టుకుంటాం అనమాట. మన ఈగోని మనం ఆన్సర్ చేసుకుంటాం. లేకపోతే మనల్ని మనం అనుకుంటాం, రేషనలైజ్ చేస్తాం, ఇదేముందిలే నేను ఇగో దీనికోసం స్ట్రెస్ని హ్యాండిల్ చేయడం చేస్తున్నాను. లేదా మనల్ని మనం ఏమనుకుంటామంటే, ఇది మనం పెద్ద అలవాటేం కాదు, నేను ఎప్పుడు కావాలని బయటికి రాగలుగుతాను ఈ డ్రగ్స్ నుంచి అనుకుంటాం. అంటే దీస్ ఆర్ ద టిపికల్, అంటే సైకాలజీలో మనం చూస్తే కనుక ఇవన్నీ టిపికల్గా మనల్ని మనం ఆన్సర్ చేసుకునే పద్ధతులు అనమాట. ఇవన్నిటి నుంచి కూడా ఒకసారి వన్స్ యూ గెట్ స్టక్ ఇన్ టు దిస్ ప్రాబ్లమ్ ఆర్ ఈ ఫాల్స్ ఈగోస్, ఫాల్స్ కాన్ఫిడెన్స్లో ఉన్నప్పుడు ఇట్ ఈస్ నాట్ ఈజీ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అండ్ మోర్ ఓవర్ వన్స్ ఈ డ్రగ్స్ నేను చూసాం, చాలా క్రైమ్స్ కూడా డ్రగ్స్ తోటి ముడిపడే ఉంటాయన్నమాట. ఎన్నో క్రైమ్స్ అంటే మనకి ఎందుకంటే మైండ్ మీద మన కంట్రోల్ పోతుంది, మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా అది ఫాల్స్ కాన్ఫిడెన్స్లో ఉంటుంది. మన ఏదైతే కనుక మన డెసిషన్ మేకింగ్, జడ్జిమెంట్ ఎబిలిటీస్ అన్నీ దెబ్బతింటాయి అన్నమాట. ఇవన్నీ దెబ్బతిన్నప్పుడు న్యాచురల్గా మన డ్రీమ్స్ ఏదైతే పెట్టుకున్నామో అవన్నీ కూడా ఇట్ గెట్స్ షాటర్డ్ అనమాట. సో అందుకోసం వీ హ్యావ్ టు హ్యాండిల్ దిస్ ప్రాబ్లం వెరీ కేర్ఫుల్లీ. ఇది తొక్కేయాలన్నమాట. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అదే చేస్తుంది. డ్రగ్స్ని చాలా కఠినంగా దాని మీద వెళ్ళాలి. అది మనం
అందుకోసమే ఇటువంటి దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో ఆర్గనైజర్స్ ఎస్పెషల్లీ దీన్ని ఉంటారు, దీన్ని ఎవరైతే అమ్మేయడానికి కమర్షియల్గా హ్యాండిల్ చేస్తారు వాళ్ళనైతే కనుక అతను నిర్దాక్షిణంగా తొక్కేయాలన్నమాట. సో మనతో పాటు హీరో తరుణ్ గారు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. ఏం చెప్తారు ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం, అదేవిధంగా సే నో టు డ్రగ్స్ అనేది ఏర్పాటు చేసి అవగాహన కలిగించే విధంగా ఈ రన్ ఏర్పాటు చేశారు కాబట్టి సార్ తోటి మాట్లాడడం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఈ రన్ ఏర్పాటు చేయడానికి కూడా సే నో టు డ్రగ్స్ అంటే డ్రగ్స్ని నిర్మూలించాలి, మీరు ఏం చెప్తారు దీని విషయం? సో బేసికలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టీటీఏ వాళ్ళని ఇంత మంచి ఇనిషియేటివ్ తీసుకుని ఈ రన్ ఆర్గనైజ్ చేసి ఇలాంటి ఒక స్ట్రాంగ్ కాజ్ పెట్టినందుకు హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఐ కంగ్రాచులేట్ దెమ్. అండ్ సే నో టు డ్రగ్స్ అండ్ ఎస్ టు లైఫ్, సచ్ అ పర్ఫెక్ట్ సేయింగ్ అది. ఎందుకంటే డ్రగ్స్ డిస్ట్రాయ్ హెల్త్, డ్రీమ్స్, ఫ్యామిలీస్ ఇవన్నీ పాడైపోతాయి. అండ్ దానికి ఆపోజిట్ ఫిట్నెస్, స్పోర్ట్స్, డిసిప్లిన్ ఇవి ఉంటే స్ట్రాంగర్ మైండ్స్, స్ట్రాంగర్ ఫ్యూచర్, స్ట్రాంగర్ జనరేషన్, మన సొసైటీ అంతా బాగుంటుంది. సో ఐ థింక్ యూ జస్ట్ పుట్ యువర్ ఫుట్ డౌన్ అండ్ జస్ట్ సే నో టు డ్రగ్స్. అండ్ మన తెలంగాణ గవర్నమెంట్ కూడా ఎంతో అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది. సో మా ఫిల్మ్ ఇండస్ట్రీ సైడ్ నుంచి కూడా వీఆర్ ట్రయింగ్ టు డూ అవర్ బెస్ట్ టు క్రియేట్ అవేర్నెస్. అలాగే ఇలాగ ఆర్గనైజేషన్స్ అందరూ చెప్తున్నాం, మేబీ 10 మందిలో ఒకళ్ళైనా అది హెల్ప్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు చేయలేదన్నా ఎవరైనా ఒకవేళ చేస్తుందంటే వాళ్ళకి చెప్పండి, ఫ్యామిలీ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, మీకు తెలిసిన వాళ్ళు అవ్వచ్చు. సో ఆ వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ చేస్తే ఐ థింక్ పీపుల్ విల్ డెఫినెట్లీ లెర్న్ ఫ్రమ్ ఇట్. అండ్ ఐ థింక్ ఇట్స్ నో యూస్ ఆఫ్ ఇట్. అండ్ సార్ అది చెప్పినట్టు అందరు చెప్తున్నట్టు మన అందరికీ తెలుసు అది ఎంత బ్యాడో. ఐ థింక్ the government and organizations like this are taking great steps ahead. So definitely toll free number kuda 1908 toll free number kuda undi. So obviously మీ ఛానల్స్ అన్నీ కూడా ఎప్పుడు సపోర్ట్ చేస్తుంటారు ఇలాంటి దానికోసం. సో ఇట్స్ అ నైస్ ఈవెంట్. ఈ రన్ కూడా అందరూ ఇంత పొద్దున్నే ఈ చలిలో సండే రోజున వచ్చి వెళ్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ముఖ్యంగా దీంట్లో ఎక్కువగా యంగ్ పీపుల్ అంటే యువతనే ఎక్కువగా దీని బారిన పడి డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు. అంటే దానికి కారణాలు చాలా రకాలుగా ఉన్నాయి. సో మీరేం చెప్తారు, యువతకి ఎలాంటి సూచనలు చేస్తారు ఇలాంటి బారిన పడకుండా? నాట్ ఓన్లీ యూత్ అండి, ఎవ్రీ వన్ హూఎవర్ ఇస్ ఇన్ టు ఇట్. ఇప్పుడు ఒకళ్ళు చెప్తే అని కాదు, వాళ్ళగానే రావాలి. మనం చెప్తే అది అర్థం చేసుకోవాలి వాళ్ళు. సో ఐ థింక్ they should just take all this out of their mind. And అది అన్నీ టెంపరీ సొల్యూషన్స్ లాగే. ఇప్పుడు సార్ చెప్పినట్టు ఏదో డిప్రెషన్లో ఉన్నాను, జాబ్ రాలేదను, పెళ్ళి అవ్వలేదను, లవ్ ఫెయిల్యూర్ అను, లేకపోతే ఫెయిల్ అయిపోయామను, దిస్ ఇస్ నాట్ ద సొల్యూషన్. సో ఇది చేస్తే అవన్నీ అయిపోవు కదా. సో యూ వర్క్ ఆన్ దోస్ థింగ్స్ రాదర్ దెన్ పుటింగ్ టైమ్ ఆన్ దీస్ థింగ్స్. అండ్ మైల్స్ ఆఫ్ హోప్ అని పెట్టారు. మనిషిలో ఆ హోప్ ఎప్పుడు ఉండాలి. ఆ హోప్ ఉంటేనే ముందుకు వెళ్ళగలుగుతాం. So I think it's a great initiative and I request each and everyone, please say no to drugs. Thank you.